ఆదరించి చేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభువా. అనేక ప్రజలు వచ్చిన తండ్రి, ఇదిగోనైనా నీ ఇచ్చేటువంటి సమాధానము శాంతిని అనుగ్రహించి వారిని నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. సౌండ్ సిస్టమ్, కరెంటు, వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి అయా. 2వ సెక్షన్లో వాడబడుతున్నటువంటి నీ దీని సేవకుని కూడా నాయన అయా నీ యొక్క 700 అభిషేకంతో అభిషేకించి అయా బహుబలముగా వాడుకొని నా తండ్రి, నీ వాక్యం అనేక ప్రజలు నా తండ్రి విని విశ్వసించి రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ఓపిక కలిగిన ఆయన నీ ప్రియదాసులు, నీ తోటలో పనిచేసి వారందరూ నాయన అయా నీ సన్నిధిలో కూర్చొని నాయన ఇదిగో నాయన అయా వారి వినపములన్నిటినీ పాల్గొని సమర్పించుకున్నాను తండ్రి. నీకు వారు అయా మళ్ళా తండ్రి అయా యేసేపు పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా సంఘం కట్టుకోవాలని ఆశపడుతున్నాడు నాయన. ఏ స్థలంలో అయితే సంఘాన్ని కట్టబడుతుందో నా తండ్రి, ఏ సంఘంలో యేసు నామములో పునాది వేయబడుతుందో నా ప్రభువా అయా మీరే నా తండ్రి. అయా ఆ యొక్క స్థలమునికి పునాది ఏమని అడుగుతున్నాను తండ్రి. నీకు వారు అవసరతలు తీర్చండి, ప్రారంభించండి అయా. ప్రారంభించి నేను మొదలుకొని నాయన ఇదిగో నాయన కట్టడలన్నింటిని ముగించి వరకు నాయన కావలసినటువంటి ప్రతి వనరులను మీరు సహాయం చేసి నీ సేవకుని బలపరిచిన అయా అభివృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన నీ దీన సేవకులు నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావ నీకు స్తోత్రాలు నాయన. నాకు ఇచ్చిన సంతానాన్ని, నాకు ఇచ్చినటువంటి చక్కటి సతీమణి, నాకు ఇచ్చిన కుటుంబాన్ని అయా మీరు దినదిన బలపరుస్తూ ఉన్నారు నాయన. అయా మా మధ్యలో అక్కడక్కడ కొన్ని బలహీనతలు ఉన్నాయి నాయన. ఆ బలహీనతలన్నిటి నుంచి బలపరిచి బలము పొందుకుంటూ సహాయం అనుగ్రహించమని తండ్రి అయా నీ పని చేయడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాను ప్రభు. అయా మీ తోటలో ఒక స్థలము చూపించండి తండ్రి. ఒక స్థలములో నాయన అయా స్థలములో నాయన నా కుటుంబం అంతా నాయన నీ పని చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ ప్రేమతో మీరు కరుణించి నన్ను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆ స్థలమును నాకు ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఒక సంఘాన్ని అనుగ్రహించమని అయా నీ నామములు అయా నీ పాదములు పట్టుకుని బ్రతికలాడుచూ ఉన్నాను నాయన. ఇంతవరకు ప్రారంభము నుంచి అయా పాటల ద్వారా, ప్రార్థన విన్నపముల ద్వారా నాయన నీ నామానికి ఘనత తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా మీతో ఉన్న కార్యక్రమం అంతటి నేను మీకు మహిమకరంగా వచ్చిన దేవ సేవకులందరినీ ఒక్కొక్కరు అయా అభిషేకించబడినట్లుగా మీ కృప, మీ సమాధానాన్ని మీరు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు అయా. సహోదరులు కూడా ఎంతోమంది వచ్చారు ప్రభు. వారి అవసరం, వారి అక్కర్లు, వారి కుటుంబాలను, వారి భర్తలను, వారి పిల్లలను, వారు చేసినటువంటి ప్రతి పనిని మీరు దీవించి ఆశీర్వదించమని ముందున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించుకోమని ఏ సత్యపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి కొన్ని నిమిషాలు మనము దేవుడు కాపాడిన దాన్ని, మనము అనుదినము దేవునిలో వాడబడుతున్నటువంటి, దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు కొన్ని నిమిషాలు దేవుని స్తుతిస్తూ ఆరాధనలో మన మధ్యలో ఉన్నటువంటి పిఓపి ఫౌండర్ అయినటువంటి రెవరెండ్ కె రావు పాస్టర్ గారు స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఆ తదనంతరం మరి మిగతా సమయాన్ని అంతటిని మరి సంఘ కాపరి యువరాజు ఆయన గారు నడిపిస్తారు. అందరూ లేచి నిలబడినట్లయితే కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. కొన్ని నిమిషాలు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. దేవుడు బలమైన ఆత్మతో నడిపించడానికి ఇశ్రాయేల్ పాస్టర్ ముందుగా కొద్ది నిమిషంలో స్తుతి ఆరాధనలో మనం దేవుని మహిమపరుస్తాం. స్థుతిని స్థితిని మారుస్థితి అని దేవుని మనసారా స్థుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు దేవుడు ఇంకా ఘనత పొంది సంఘములకు మనందరికీ తన దేవుని సేవకుల ద్వారా చక్కటి వర్తమానం అందించడానికి వీలుగా దేవుని మహిమపరుస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుతాం. నీకే అన్న ఆరాధన.
యుగ యుగములకు తరతరములకు మహిమ
స్వరూపినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహాగణుడ ఆశ్చర్యకరమనికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభు, ఈ సమయంలో నాయన మా మధ్యలో మీరు నిలిచి ఉన్నందుకే మీకు స్తోత్రం. అయ్యా, మాతో నాయన మీరు ఏకీభవించి మందికి మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రారంభం నుంచి జీవితం వరకు మీ మహామహిమలో మమ్మల్ని వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు.
ఆయా పాటల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన ప్రార్థన విన్నపముల ద్వారా మా విన్నపములన్నీ నా ప్రభు నీ రెక్కల కింద దాచుకొని బలపరుస్తున్నటువంటి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా అందరి స్తుతి ఆరాధన, మా స్తుతి ఆరాధన యేసయ్యను బంగారు పాదాలను సమర్పించుకుని ముందున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించుకోండి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. కూర్చుందాం అందరం చక్కగా. అందరం కూర్చుందాం. ఈ సమయాన్ని స్థానిక సంఘ కావలి గారు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఈ దినాన దైవ సందేశాన్ని అందించడానికి పిలవగానే ప్రేమపూర్వకంగా మన మధ్యలోనికి వచ్చినటువంటి రెవరెండ్ ప్రేమదాసయ్య గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయనకు ప్రత్యేకంగా చిన్న బోకే ద్వారా ఆయనను ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరం చప్పట్లు కొడదాం. కొట్టాలి చప్పట్లు, ఆగిపోకూడదు. హల్లెలూయా, ఆగిపోకూడదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. జైన పాస్టర్ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చేరువచ్చిన ప్రియ దైవజనులకు, సంఘములకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆహ్వానం మేరకు మీ అందరూ వచ్చినందుకు మరి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు అనుకోని రీతిగా మరి ఈ సర్వోన్నతుని ఆలయ మందిర వార్షికోత్సవము 4వ సందర్భంగా మరి ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరొక మారు మరి మా సంఘం తరపు నుంచి, మా కుటుంబం తరపున మరొక మారు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ఇక్కడ ముందున కూర్చున్న మరి పెద్దలు దైవజనులు యేసుపాదమ్మ గారికి నా వందనాలు. అలాగే మరి అన్నగారు మరి సంజీవరావు గారు, మరి అన్నగారు నాకు ఎంతగానో సుపరిచితులు. ఎందుకంటే జనవరి నెల 20వ తేదీ నుంచి మరి ఈ రోజు వరకు నాకు ఏ రోజున ఫోన్ మిస్ కాకుండా రోజు 3 సార్లు ఫోన్ చేస్తాను. ఎక్కడి నుంచో తెలుసా? ఎన్టీఆర్ జిల్లా నుంచి. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం మరి లక్ష్మీపురం గ్రామం. మరి అక్కడ శివ పరిచర్య కొనసాగిస్తున్నారు. మరి ఎన్టీఆర్ వరంగల్లో మరి ఏర్పాటు చేయబడిన కూడికలు నా ఆహ్వానించిన మేరకు మరి జయన్న గారు, మరి వరంగల్లో జయన్న గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు ఆహ్వానించినప్పుడు అక్కడికి వచ్చారు. ఆ రోజు నుంచి పరిచయం పెంచుకొని ఈ రోజు వరకు కొనసాగిస్తూ వచ్చాము. దేవుని కృపే, దేవుని ప్రేమే. ఇది ఎంతవరకు మరి మా శక్తి, మా బలము కాదని మరి తెలియపరుస్తున్నాను. అలాగే సూర్యప్రకాశ్రావు గారు కూడా రావాల్సింది, అన్నగారు రాలేకపోయారు. అన్నగారు కూడా తిరువురు మండలంలో పరిచర్య కొనసాగుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో. మరి వారి ఇద్దరు ఏర్పాటు చేసిన తర్వాత సూర్యప్రకాశ్రావు గారు కూడా నన్ను అక్కడికి ఆహ్వానించారు తిరువురు ప్రాంతానికి.
వారిద్దరు ఆహ్వానించిన తర్వాత అక్కడ మూడవసారి అన్నగారు 3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేశాడు ఎన్టీఆర్ జిల్లాలో లక్ష్మీపురం గ్రామంలో. మరి ప్రత్యేకించి నేను ఆహ్వానించకపోయినప్పటికీ పదే ఫోన్ చేసి మరి చాలా ప్రేమతో చూపి మరి ఇక్కడికి వచ్చినందుకు అన్నగారికి ప్రత్యేకంగా మరి చేరువచ్చిన దైవజనుల సమక్షంలో మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అన్న. దేవుడు మిమ్మల్ని ఇంకా పరిచయం దీవించి ఆశీర్వదించును గాక. మరి అలాగే మరి మన మధ్యలో మరి శేష్ కుమార్ గారు మరి వారు ఇంతవరకు చక్కగా నడిపించినందుకు మరి అన్నగారికి కూడా మరి మా సంఘ తరపు నుంచి అందరికీ అన్నగారికి వందనాలు. అలాగే రాజన్న గారు మరి అన్నగారు కూడా మరి ఎంతో సుపరిచితులు. వారు కూడా మరి ఆహ్వానించిన మేరకు మరి వారి అసోసియేషన్ మొత్తాన్ని తీసుకొని మరి ఈ సంఘ వార్షికోత్సవంలో పాలు పంపులు పొందమని మరి చాలా సంతోషకరం. అన్నగారికి హృదయపూర్వక వందనాలు. మరి ప్రత్యేకించి మరి ఈ రోజు వరకు మరి ఏ రోజున మరి ఫోన్ చేసినా ఏ డౌట్ ఉన్నా ఏ అవసరత ఉన్నా మరి పరిచర్య విషయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నా మొట్టమొదటిసారిగా నేను మరి అన్నగారు ప్రేమ్దాస్ గారితో నేను డిస్కషన్ చేస్తూ ఉంటాను ప్రతి విషయంలో. మరి అన్నగారు కూడా మరి ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి మరి వచ్చినందుకు మరొక మారు మా సంఘం తరపు నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మరి ఈ సమయం ఎంతో అమూల్యమైనది. మరి చాలా సమయం అయింది కనుక మరి అన్నగారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవునికి సర్వోన్నతుని మందిర ఆలయంలో ఉన్న మనందరి ద్వారా ప్రభువుకు సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. కొంచెం క్లారిటీ ప్లీజ్. క్రీస్తునందు ప్రియమైన దైవజనులారా, దైవ సేవకులారా, ఈ సమయంలో నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించి మరి వాక్యాన్ని ప్రకటించడానికి మరి నన్ను ప్రేమతో పిలిచిన దైవ సేవకులు బ్రదర్ యువరాజన్న వారి కుటుంబానికి మరి నా తరపున, మా కుటుంబం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కనులైన దైవ సేవకులు వేదికను అలంకరించున్నారు. పేరు పేరున వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నా ముందున్నటువంటి మీరందరూ కూడా మాకంటే చాలా గొప్పవారు, ఉన్నతమైన వారు. చదువులో, జ్ఞానంలో, తెలివిలో, అన్ని విషయాల్లో గొప్పవారని నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ప్రభు పేరిట సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ జనమ, దేవుని సేవకులారా,
క్రీస్తునందు ప్రియమైన దైవజనమా, దేవుని సేవకులారా, మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన పరిచర్యలను, మరి ఇంతవరకు చేసిన పరిచర్యను, మరి ఇక మీదట చేయబోయే పరిచర్య, ఇంతకు మించిన పరిచర్యగా దేవుడు మన ద్వారా జరిగించునుగాక. సో ఈ ఉదయకాలంలో మీ నుండి నేను కోరుకుంటున్నది ఒకటి, సేవకునితో పాటు ఏకీభవించి ఆమేన్ హల్లెలూయా చెప్తూ దేవుని మాటలు మనం విందాం. ప్రేక్షకుల్లాగా ప్రేక్షక పాత్ర వహించకుండా కొంచెం ఆ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని మాటలు మనం వినగలిగితే నిశ్చయంగా దేవుడు మన బ్రతుకులో కార్యం చేయనుగాక. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. అందరు దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభుని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడు. యేసయ్యా నన్ను దర్శించు. యేసయ్యా నన్ను దర్శించు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు పైకెత్తి మాట అందరం చెప్తాం. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయినను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించు వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యే నీ పాదము వదలాకుంటే నీకిష్టమైన దరి కనుగొంటి నీతో చేరి. అందరి మాట చెప్తాం. చేతులు పక్కన. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. కరువు ఏ కొరత లేమితో బ్రతుకుతూ ఉన్నారు ప్రభా. యేసు నామములో తండ్రి కరువు కొట్టివేసి సమృద్ధి కలుగునట్లు దీవించండి నాయన. సేవకుని బలపరచండి. మట్టివాన్ని అభిషేకించి వాడుకొని మీరు మాహింపడమని, వినగలిగే చెవి గ్రహించి బుద్ధిని అనుగ్రహించమని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మడ మా మధ్యలోనికి దిగి వచ్చి వాడుకొని మహిమ పొందమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కాస్త గట్టిగా చెప్దాం. హల్లెలూయా. సరే, కొంచెం సంతోషంగా చెప్దాం. సీరియస్గా నా వైపు చూస్తే నాకు వచ్చిన ఒక వాక్యం కూడా మర్చిపోతా. సంతోషంగా నవ్వుతూ స్తోత్రం చెప్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం విందాం. ఆ దేవుని వాక్యం ప్రారంభించబడిన తర్వాత దయచేసి ఎవరు అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది రిక్వెస్ట్, ఆజ్ఞ కాదు, రిక్వెస్ట్. సెల్ ఫోన్స్ కూడా కొద్దిసేపు దయచేసి దేవుని మాట కంటే, దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏం కాదు.
కనుక సెల్ ఫోన్స్ కూడా కొంచెం సైలెంట్ మోడ్లో ఉంచాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నా. మధ్యలో ఎవరి ఫోన్ అయినా మోగితే ఆ ఫోన్ నాకే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యువరాజున్న వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనమంతా కూడా ఎంతో కాలం నుంచి దేవుని సేవలో పయనిస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎంత ప్రయాసపడినా, ఎంత శ్రమపడ్డా, ఎందుకని సంఘానికి ఆత్మలు రావటం లేదు? మీలో కొంతమందికి ఈ ప్రశ్న ఉండొచ్చు, నేను ఇంత నీతిగా ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాను కదా, దేవుని సేవలోకి అడుగు పెట్టాక ఇంత పరిశుద్ధ జీవితమో, నీతియుక్తమైన జీవితమో, యథార్థత కలిగి నేను జీవిస్తూ సేవ చేస్తున్నాను కదా, నా సంఘములో ఎందుకని ఆత్మలను దేవుడు నాకు ఇవ్వటం లేదు? నా పరిచర్య ఎందుకని ఆశీర్వాదకరముగా లేదు? ఆ సేవకుని సంఘములాగా, ఈ సేవకుని సంఘములాగా నా సంఘము ఎందుకు అభివృద్ధి బాటలో నడవటం లేదు? ఏం చేస్తే మన సంఘానికి దేవుడు విస్తారమైన ఆత్మలను అనుగ్రహిస్తారు అని ఒకవేళ ఈ ఉదయకాలంలో అలాంటి ఆశతో కనుక వచ్చి ఉంటే, దేవుడు నీతో నిశ్చయంగా ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్న కాలపు వేళ మనతో మాట్లాడునగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది ప్రియులరా, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వాక్యాన్ని విందాం. ఈ భూమి మీద సేవ చేస్తున్న సేవకుల్లో 2 రకాల సేవకులు ఉన్నారు. ఒకటి మండే పరిచర్య, ఫైర్ మినిస్ట్రీ. మండే పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. మసగబారి చల్లారిపోయి చచ్చిన స్థితిలో సేవ చేసే సేవకులు కూడా ఉన్నారు. ఈ ఉదయకాలంలో దేవుని ఆశ, నా యొక్క ప్రయాస, లేక దైవ సేవకుని యొక్క ప్రయాస ఏంటి అని అంటే, మన పరిచర్య ఇక మీదట ఒక మండే పరిచర్యగా, ఒక ఫైర్ మినిస్ట్రీని దేవుడు మన ద్వారా జరిగించుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది దైవ సేవకులు దేవుని చేతిలో ఒక ఆయుధాలుగా, బలమైన సాధనాలుగా వాడబడుతున్నారు. కొంతమంది దైవజనులేమో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవలో పూర్తిగా చల్లారిపోయి చచ్చిన అనుభవాలలో నామకార్థ సేవ చేస్తూ అలాగే ఆగిపోయి ఉన్నారు. దేవుని ఆశ ఉదయకాలంలో ఏంటి, ఎందుకు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటే, ఒక చల్లారిపోయిన సేవకునిగా ఉండకూడదు, ఒక చల్లారిపోయిన సంఘముగా నీ సేవ ఉండకూడదు, పరిచర్య ఉండకూడదు. నీ జీవితము, నీ పరిచర్య, నీ సేవ ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు మనను పిలిచిన నమ్మదగిన దేవుడైన ప్రభు అనంటే, మండే సేవకునిగా, మండే సంఘముగా, మండే పరిచర్యగా మన సంఘాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఉదయకాలంలో. యేసుకే మహిమ కలుగునుగాక. కొంతమంది దైవజనులను దేవుడు ధృవతారల్లాగా వెలుగుతూ దేవుని ఎదుట సేవ చేసే సేవకులు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది దైవ సేవకులు నేలకు రాలిపోయి పడిపోయిన తారల్లాగా కూలిపోయినటువంటి పరిచర్య చేసే సేవకులు కూడా ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఉదయకాలంలో మన పరిచర్య మండే పరిచర్యగా ఉండాలని మండుచున్న దేవుడైన ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని జనమా, ఆలోచించేద్దాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో, లేక మేమైనా సరే, మీలో ఎవరికైనా నేను ఇంతకాలం బ్రతుకుతానయ్యా అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఒక సేవకులంగా మనము ఎంతకాలం బ్రతుకుతామో, ఈ భూమి మీద నరుడు ఎంతకాలము జీవిస్తాడో మనకు తెలియదు. అయితే బ్రతికిన కొద్ది దినాలు ప్రేమైన దేవుని బిడ్డరా, మనము ఎలాంటి సేవ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు అంటే, చచ్చిన సేవ కాకుండా, చల్లారిపోయిన సేవ కాకుండా, మండుచుకున్నటువంటి పరిచర్య, ఆ ఫైర్ మినిస్ట్రీ మనమంతా చేయాలని, దేవుని కొరకు మండే ప్రజలుగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కనుక
బ్రతికిన కొద్ది కాలము ఒక మంట కలిగిన పరిచర్య చేసి, మండే పరిచర్య చేసి దేవుని సన్నిధికి మనము చేరుదముగాక. అంతేగాని నామకార్థ సేవ వద్దు, చల్లారిపోయిన సేవ వద్దు, చచ్చిన సేవ వద్దు. 3-4 సేవ చేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మండే పరిచర్య, అగ్ని లాంటి పరిచర్య, రోషం కలిగిన పరిచర్య, ఏలియా లాంటి పరిచర్య మన ద్వారా దేవుడు జరిగించుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిచర్య మనం చేయాలి. సో ఎప్పుడు కూడా సేవలోకి మనం వచ్చాక చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండేటటువంటి సేవ వద్దు. మనము మండుతూ మంట కలిగి మండించేటటువంటి సేవకులుగా మనం మండాలి. మన సంఘమును మండించే సేవకులుగా, గ్రామాలను మండించే సేవకులుగా, జిల్లాలను మండించే దైవజనులుగా యేసు నామములో మనము మార్చబడదుముగాక. దేవుడు ఆ రీతిగా నిన్ను వాడుకొనుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆలోచన చేద్దాం. దావీదు అన్నాడు, మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత చెప్పండి? 70 సంవత్సరాలు అన్నాడు. ఒకవేళ బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి రోజు తాగుతా ఉంటే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. సో ఆ కాలంలో కరోనా లేదు గనక 80 సంవత్సరాలు అన్నాడు. ఈ కాలంలో కరోనా వచ్చాక 80 ఏళ్ళు బ్రతుకుతానయ్యా గ్యారెంటీగా అని చెప్పగలిగినటువంటి వారు భూమి మీద ఎవరు? అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో సేవ చేసే దైవ సేవకుడు రెవరెండ్ టి దానియల్ అనే దైవజనుని గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. వాట్సాప్ గ్రూపుల్లో ఆ తర్వాత చిన్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతా ఉంది. ఏం జరిగిందంటే, ఆ దైవజనుడు ఒక మంచి పరిచర్య చేశాడు తెలంగాణ గడ్డలో. చాలా మంచి నమ్మకమైన దైవజనుడు పరిచర్య చేసి రాబోయే తరము నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుకునే విధముగా మన సేవా పరిచర్య ఉండునుగాక. బైబిల్లో రాసిన మాట, వారు మృతి నొంది మాట్లాడుచున్నారు అని మనం చూస్తాం కదా. వారు మృతి నొంది మాట్లాడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని అభిలాష, దేవుని వాంఛ ఏమిటి? ఆ ప్రభు నీ నుండి ఏం కోరుతూ ఉన్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఒక మండే పరిచర్య మనకు దేవుడు అప్పగించాలని తగిన వారి వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఆ తగిన బిడ్డగా నీవు ఉండాలని, నీవై ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభుకి మహిమ కలుగునగాక, యేసయ్యకి మహిమ కలుగునగాక. సో నీవు నేను చనిపోయిన తర్వాత మనల్ని గురించి రాబోయే తరపు వారు ఇలా మాట్లాడుకోవాలి. కర్నూలు పట్టణంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. బ్రతికితే సేవ చేస్తే ఆయనలాగా సేవ చేయాలి, సేవ చేస్తే బ్రతికితే ఆయనలాగా బ్రతకాలి, జీవిస్తే ఆయనలాగా జీవించాలి, ఒక మండే పరిచర్య ఆయనలాగా చేయాలని ప్రజలు నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుకునే రీతిగా మనము బ్రతుకులముగాక. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని స్తుతించడం మంచిదా చెడ్డదా చెప్పండి. కీర్తన 92:1 రాయబడ్డది ఏంది? యెహోవాను స్తుతించుట. అమ్మా చెప్పండి, దేవుని స్తుతించుట మంచిది, అది మనకు ఆశీర్వాదం, మనకు దీవెనకరం. కనుక రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగునగాక, యేసయ్యకే స్తుతి కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాలను దేవుడు ఆత్మలతో నింపాలి. నిన్ను నన్ను దేవుడు ఒక మంట కలిగిన సేవకునిగా నిన్ను నన్ను వాడుకోవాలి. అలా వాడుకోవాలి, దేవుని చేతిలో వాడబడాలని నాకు కూడా ఆశ ఉందయ్యా. కానీ ఏం చేస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు? ఏం చేస్తే దేవుడు నన్ను ఒక ఆయుధముగా, ఏం చేస్తే దేవుడు నన్ను ఒక సాధనంగా, ఏం చేస్తే దేవుడు నన్ను ఒక శక్తి కలిగిన సేవకునిగా వాడుకుంటాడని ఒకవేళ ఈ ఉదయకాలంలో నీ ప్రశ్న అయితే, ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తా. ఆ అపోస్తలుడైన పౌలు, దైవజనులైన పౌలు ఆ హెబ్రీ సంఘానికి రాసినటువంటి మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 ఎవరైనా ఒకరు క్లియర్ గా చదవాలని మనవి చేస్తా ఉన్నాం. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఇక్కడ నుంచి అందరం చెప్దాం. ఏలయనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా చెప్పండి, చెప్పండి కాస్త గట్టిగా. ఏలయనగా, ఏలయనగా దేవునికి మహిమ కలుగునగాక. అందరూ అంతే
చెప్పండి, ఏలయనగా మన దేవుడు, మనం ఆరాధించే మన ప్రభువు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో భక్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఇలా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ దైవ కృప కలిగి వినయముతోనూ భయభక్తులతోనూ దేవునికి ప్రీతికరమైన సేవ చేతుమగాక. దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టకరమైన సేవ, దేవునికి ఇష్టడైన సేవకునిగా, దేవునికి ఇష్టడైన సేవకురాలిగా మనము ప్రియమైన దేవుని బిడ్డరా దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము అని పౌలు తనతో కూడా కలుపుకొని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మనం ఆరాధించు మన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను తన సేవ కొరకు పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఏలయనగా మనం ఆరాధించే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఫర్ అవర్ గాడ్ ఈజ్ ఏ కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన దహించే అగ్ని. నీ సేవ సరిగా చేయకపోతే, నీ సేవా జీవితం సరిగా ఉండకపోతే దేవుడు నిన్ను ఒక రోజు లెక్కడుగుతాడు. ఆ ఏలయనగా దహించు అగ్ని అయిన దేవుడు, ఆయన దహించే దేవుడు గనక కొంచెం జాగ్రత్తగా మనం సేవ చేయాలని పౌలు గారు తనను కూడా కలుపుకుంటూ సేవకుని గురించినటువంటి విషయాలు మాట్లాడతాడు. ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డరా, మన దేవునికి ఉన్నటువంటి పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే దహించు అగ్ని. చెప్పండి, కొంచెం పవర్గా చెప్దాం. అంటే నా దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం పవర్ఫుల్ గా చెప్దాం, మన దేవుడు ఎవరు? ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. దహించు అగ్ని అని చెప్తే అంత బాగుండదు. చెప్పాలి గడిగా, ఎవరు మన దేవుడు? మనం ఆరాధించే మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరయ్యా అని అంటే దహించు అగ్ని. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది దహించు అగ్ని అని అంటే, అగ్నికి ఉండేటటువంటి గుణం ఏంటయ్యానంటే, ఏమైనా కొన్ని పదార్థాలను అగ్నిలో మనం వేస్తే ఆ అగ్ని రెండు పనులు చేస్తుంది. ఒకటి, వేసిన పదార్థాన్ని ఒక ఆయుధముగా మారుస్తుంది అగ్ని. రెండు, ఒక ఏదైనా చెత్త పనికిరాని వేస్ట్ మెటీరియల్ అంతా ఏదైనా వేసామనుకో అగ్నిలో, దాన్ని ఏం చేస్తుందంటే కాల్చి బూడిదగా మార్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ అభిలాష ఏంటంటే దహించు అగ్ని అని పిలువబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం కోరుతూ ఉన్నాడు అంటే, అగ్నిలో వేయబడిన వస్తువులు ఎలా ఆయుధంగా మార్చబడతాయో లేదా కాలి బూడిదైపోతాయో, అగ్నికి ఆయుధంగా మార్చే శక్తి ఉంది. అలాగే చెత్తను పనికిరాన్ని వేస్ట్ మెటీరియల్ ను కాల్చి బూడిదగా మార్చే శక్తి కూడా ఉంది. యేసయ్యకే మహిమ కలుగునుగాక. చెప్పండి కాస్త. నేను మొదట్లో చెప్పా కదా, నాతో పాటు ఏకీభవించి మీరు ఆమేన్ హల్లెలూయా అంటూ వాక్యాన్ని వింటే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన సంఘాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్ హల్లెలూయా. దహించు అగ్నికి ఉండే గుణం ఏంటయ్యా అంటే ఆయుధంగా మారుస్తుంది. రెండు, కాల్చి బూడిదగా చేస్తుంది. ఈ ఉదయకాలంలో మనలను మన పరిచర్యలను కాల్చి బూడిదలాగా చేయాలన్నది దేవుని చిత్తము కాదు. మరి ఏంటయ్యా ప్రభు చిత్తము అని అంటే, నిన్ను ఆ అగ్ని అయినటువంటి దేవుడు నిన్నొక ఆయుధము వలె, నిన్నొక సాధనము వలె, నిన్నొక శక్తి కలిగిన వ్యక్తిగా, నిన్ను శక్తి కలిగిన సేవకునిగా, ఆ మంచి బలమైన సంఘముగా దేవుడు నిన్ను నిలబెట్టాలనే అగ్ని అయిన దేవుడి ఉదయకాలములో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. చెప్తామా కాస్త గడిగా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. అగ్ని అయిన దేవుడు కోరుతూ ఉన్నాడు నీ నుంచి ఉదయకాలంలో ఏంటి అంటే, అగ్ని లాంటి పరిచర్యను చేయాలి, అగ్ని లాంటి సంఘంగా నీ సంఘం మారాలి. కొరివిలో నుండి తీయబడిన ఆ కట్టె ఎలా కాలుతూ మండుతూ ఉంటుందో, బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా మండుతూ ప్రకాశిస్తూ ఉన్నాడో, నీ పరిచర్య అలా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎంతకాలం చచ్చిన సేవ, ఎంతకాలం చల్లారిపోయిన సేవ, ఎంతకాలం నామకార్థమైన సేవ, ఎంతకాలము తెల్ల బట్టలు వేసుకుని దేవుని ప్రజలను మోసగించే సేవ చేస్తున్నామేమో తమ్ముడు, చెల్లి, అక్క, అన్న ఆలోచించదా? నీ సేవ ఈ రోజు నుంచి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ సేవలో దేవుడు పుట్టించునుగాక. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బిడ్డలారా, దేవుని పేరట నేను జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పటి వరకు చేసిన సేవ ఒక రకంగా ఉండును గాక. ఇక మీదట నీ ద్వారా దేవుడు జరిగించబోతున్న సేవ ఒక ఘనమైన పరిచర్యను దేవుడిని చేతికి ఇచ్చునగాక. విస్తారమైన ఆత్మలను దేవుడు నీ సంఘము నిండా నింపునగాక. తేజోమహిమతో ఆయన నీ మందిరమును నింపునగాక. విస్తారమైన జల ప్రవాహముల వలె దేవుడు నీ ఆత్మలను నీ మందిరానికి అనుగ్రహించునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కార్యాన్ని దేవుడు మన ద్వారా జరిగించాలి. ఆ కార్యాన్ని దేవుడు మన ద్వారా జరిగించాలని మనం ఆశపడితే మనము అల్లరచిల్లరగా సేవ చేయకూడదు. మీరు అలాంటి వారు కాదు, అలాంటల్లా నేను చెప్పట్లేదు. మన సేవలో తేలికపాటి సేవ, లైట్గా తీసుకునే సేవ ఉండకూడదు. అల్లరి చిల్లరగా ఆడుతూ పాడుతూ సేవ చేసినటువంటి సేవకులు బైబిల్లో ఉన్నారు. ఎవరు వాళ్ళంటే హోప్ని, ఫినెహాస్, ఏలీ కుమార్. అల్లరి చిల్లరగా క్రమము లేని సేవ, ఎరగని దేవుని ఎరగని పరిచర్య, పరిశుద్ధత లేని పరిచర్య, సమర్పణ లేని పరిచర్య ఏలీ కుమారులు దేవుని మందిరములోని జరిగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఇంతవరకు ఒకవేళ పరిచర్యను చాలా లైట్ గా, తేలికగా, చులకనగా, చౌక బారిన దానిగా చాలా లైట్ గా తీసుకుని ఒకవేళ నామకార్థంగా సేవ చేస్తున్నావేమో నాకు తెలియదు. నామకార్థంగా ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా సేవ చేస్తే ఏం జరుగుతుందయ్యా అని అంటే బైబిల్లో దేవుడు తేట తెల్లగా తెలియచేశాడు ఒక మాట. ఏంటనంటే, ఆ రోజు లైట్ గా తీసుకుని తేలికగా అల్లరి చిల్లరగా సేవ చేసినటువంటి హోప్ని, ఫినెహాసులకు ఏ గతి పట్టిందో పట్టకుండును గాక. ఆమె చెప్పండి, కాస్త గట్టిగా చెప్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రభుకి స్తుతి కలుగును గాక. శబ్దం కాస్త గట్టిగా చెప్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను తన సేవ కొరకు పిలిచిన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను నన్ను పిలిచిన మన దేవుడైన యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత శక్తిమంతుడో ఒక మాట జ్ఞాపకం చేస్తా. మానవుణ్ణి ఆదిలో దేవుడు తయారు చేసేటప్పుడు దేంతో తయారు చేసాడు మనందరికి తెలుసు కదా, చెప్పండి. వెనుకున్న వాళ్ళు మీరు చెప్పండి. దేంతో చేశాడు? నేలతో చేశాడు. బంగారంతో చేయలేదు, వెండితో చేయలేదు, ఇత్తడితో చేయలేదు, లేక ప్రియమైన దేవుని బిడ్డలారా వేరే వేరే వాటితో చేయాల. మానవుని దేంతో తయారు చేశాడు? మన ప్రభు దేవుడిని యెహోవా అని మనం మాట్లాడితే నేల మట్టితో మానవుని నిర్మించాడు. నేల మట్టి అని అనగానే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అది విలువైనదా, విలువలేనిదా? చెప్పాల కాస్త గడిగా. నేల మట్టి, కాలి కింద ఉండే మట్టి విలువైనదా, విలువలేనిదా అంటే విలువలేనిది. దానికి ఎలాంటి వాల్యూ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువ లేనటువంటి నేల మట్టి, ఆ విలువ లేని ఆ మెటీరియల్ లో నుంచి, ఎందుకు పనికిరాని నేల మట్టిలో నుంచి, విలువ లేని దానిలో నుంచి దేవుడు నరుణ్ణి కలుగ చేశాడని మనందరికీ తెలుసు. నేను అడుగుతా, ఈ భూమి మీద కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, సముద్రములు సంచరించే జలచరాలు ఉన్నాయి, అడవి మృగములు ఉన్నాయి, ప్రాంతీయ జీవులు ఉన్నాయి, రకరకాల జీవరాశులు, కొన్ని కోట్ల జీవరాశులు సృష్టిలో జీవిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని కోట్ల జీవరాశులన్నిటిలో మేధాశక్తి, అధిక మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనంటే నరుడు. మనమే, మానవుడే అధిక మేధాశక్తి కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మానవుని యొక్క మేధాశక్తి ఎలా ఉంది అని ఒక విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రోజు ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని కంట్రోల్ చేయగలుగుతున్నాడు ఆ మానవ మేధస్సును బట్టి, అపర మేధావి అయిన మానవుడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం యొక్క అడుగు భాగంలో ఏముందో శోధిస్తూ ఉన్నాడు. అంతరంగంలో లేక అంతరిక్షములో అంచుల దాకా వెళ్ళి వస్తా ఉన్నాడు. అంగారక గ్రహం మీదకి రోబోను పంపిస్తూ ఎక్కడి నుంచే కూర్చొని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సూర్యుడి మీదకి కూడా వెళ్ళి రావాలని ప్రయత్నాలు, పరిశోధనలు, రీసెర్చ్ చేస్తా ఉన్నారు మానవులు. అంత మేధాశక్తిని కలిగినటువంటి మానవుడు, జీవరాశులన్నిటిలో అత్యధిక మేధాశక్తి కలిగినటువంటి మానవుని దేవుడు దేంతో తయారు చేశాడయ్యా అంటే నేల మట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీఫ్ మెటీరియల్, భూమి మీద విలువ లేనిది, వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే అది నేల మట్టి. నేల మట్టిలో నుంచి మేధాశక్తి కలిగిన అపర మేధావి అయిన మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. విలువ లేని మట్టిలో నుండి విలువైన వ్యక్తి
వ్యక్తిని, విలువైన వ్యక్తిని దేవుడు సృజించాడు. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నేను మట్టి లాంటి అన్నయ్యా, అంతగా చదువుకోలా, దేవుడు నన్ను వాడుకుంటాడా, సరిగా పాట పాడడానికి రాదు, ప్రార్థన చేయడానికి రాదు, లేక అంత భాష పరిజ్ఞానం నాకు లేదు, తెలుగు భాష తప్ప ఏ భాష నాకు తెలియదయ్యా, నాది చిన్న సంఘము, చిన్న సేవకుని, నాలాంటి వాక్యం చెప్తే ఎవరు మారుతారు అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న సేవకులారా జాగ్రత్తగా విందాం. ఒకవేళ చిన్న సేవకుని, నాది చిన్న పరిచర్య, చిన్న సంఘమయ్యా, నాలాంటి వాక్యం చెప్తే, నాలాంటి వాడు పరిచర్య చేస్తే ఎవరు మారుతారని అనుకుంటే ఒక మాట గుర్తుకు తెస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆత్మీయ దైవజనుని ద్వారా నేను ప్రభువులకు వచ్చానో ఆ ఆత్మీయ దైవజనుడు బ్రదర్ ఏసన్న గారు. దేవునికి మహిమ కలుగునగాక. బ్రదర్ ఏసన్న గారి సందేశాన్ని విని ఆయన మీటింగ్ లో మార్పు చెందినటువంటి వాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసన్న గారి గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తా. 6వ క్లాస్ ఎన్నిసార్లు చదివాడంట? అదో చెప్పరు, మీరు చెప్పరు, ఇట్లాంటి చెప్పరు, చెప్పాలా? మాట్లాడండి ప్లీజ్. ఎన్నోసార్లు అమ్మా? తెలిసిన వాళ్ళు చెప్పండి. 7 సార్లు, 6 సార్లు, 6 సార్లు. 6వ క్లాసు 6 సార్లు చదివాడట. 6వ క్లాసు 6 సార్లు చదివినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా నిలబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగునగాక. కొన్ని వేల సంఘాలు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ జిల్లాలో అడుగుపెట్టినా, ఏ దేశంలో అడుగుపెట్టినా, అది అంతర్జాతీయ దేశాలైనా, భారతదేశమైన, సమస్త రాష్ట్రాల్లో ఎక్కడికెళ్తే అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రేమైన దేవుని బిడ్డలారా 1500కు పైగా సంఘాలు కట్టబడ్డాయి. ఈ సంఘాలను కట్టినటువంటి దైవజనులు అనేక మంది కాదు, ఒక్క దైవజనుడి ద్వారా దేవుడు ఎన్ని సంఘాలు కట్టించగలిగాడు. దేవుడికి మహిమ కలుగునగాక. చప్పలు పెడుతూ ప్రభువును మహిమపడదా, నేరుగా చప్పలు పెడుతూ ప్రభువును స్తుతిద్దాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య నామానికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 6వ క్లాసు ఫెయిల్ అయిపోయి 6 సార్లు చదివిన దైవ సేవకుని పట్టుకొని దేవుడు ఒక ఆయుధముగా నిలబెట్టుకొని ప్రపంచాన్ని కదిలించే గొప్ప దైవజనునిగా, దేవుని చేతిలో బలమైన ఆయుధముగా దేవుడు మార్చి వాడుకుంటే, నాకు తెలిసి 6వ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. ఉంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరు, అందరూ పాస్ అయిన వాళ్ళే. మరి ఆ దైవజనుని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ఎందుకని మన పరిచర్య దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా లేదు? కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్యకి మహిమ కలుగునగాక. ఒకవేళ ఈ రోజు నేను మట్టివాడినయ్యా, చిన్నవాడినయ్యా, చిన్న సంఘం అని అనుకుంటున్నావేమో, ఒక్కసారి దైవజనుడైన యేసయ్యను జ్ఞాపకం చేసి, దైవజనుడైనటువంటి యేసన్న గారిని జ్ఞాపకం చేసుకో, ముందు పెట్టుకో. ఏం చదువుకున్నాడు, ఏం పరిస్థితి? మట్టి లాంటి వాడు, మట్టిలో ఉన్న మాణిక్యములాగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. ఈ అపవిత్రమైన లోకంలో దేవుని కొరకు బ్రతికితే పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలని ఇష్టపడ్డాడు, తీర్మానాలు చేసుకున్నాడు. ఆ చేసుకున్న తీర్మానాలను దేవుడు చూశాడు. ఆ తీర్మానాలను బట్టి దేవుడు అతని ఒక ఆయుధముగా నిలబెట్టి ప్రపంచమంతటా తిప్పేటట్లుగా దేవుడు వాడుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఈ రోజు ఏలయనగా మనం ఆనందించే మన దేవుడు దహించు అగ్నైన దేవుడు. ఏం కోరుతూ ఉన్నాడు నీ నుండి, నా నుండి ఉదయకాలములో అంటే, నీవు నేను ఒక మంట కలిగిన పరిచర్య, ఒక ఫైర్ మినిస్ట్రీ చేసే పరిచర్య, మండేటటువంటి పరిచర్య నువ్వు నేను కలిగి ఉండాలని, దేవుని చేతిలో బహు బలమైన సాధనాలుగా నువ్వు నేను వాడబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం ఆలోచించేద్దాం. ఈ ఉదయకాలంలో మన సేవ ఒకవేళ చల్లారిపోయి చచ్చిన స్థితిలో, నామకార్థం స్థితిలో, పేరుకు మాత్రమే సేవ జరుగుతా ఉందేమో నాకు తెలియదు. ఇక మీదట నీవు నేను ఎలా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడంటే, బలవంతుని చేతిలోని ఆయుధం వలె, బలవంతుని చేతిలోని బాణము వలె, ఈ బలవంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బలవంతుని చేతిలో బలమైన ఆయుధముగా ఆ దేవుని చేతికి నిన్ను నువ్వు సమర్పించుకొని, ఆ దేవుని చేతికి నీ సేవను సమర్పించుకొని, ఆ దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన పరిచర్య చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటే, నా దేవుడు యేసన్న గారిని ఎలా వాడుకున్నాడో నిన్ను కూడా నా దేవుడు నిశ్చయముగా నిలబెట్టి వాడుకొనుగాక.
గాక, నీ ద్వారా గ్రామ గ్రామాలు తరలించబడును గాక, నీ ద్వారా జిల్లాలు తరలించబడును గాక, నీ ద్వారా దేశాలు పట్టణాలు మార్పు చెందును గాక. ఇక మీద ఒక ధృవ తార వలె నువ్వు సేవ చేతువు గాక. నీ సేవను దేవుడు అలా మార్చునగాక. వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం చేసుకుని వెళ్దా, అలా వెళ్ళు, పరిచర్య ప్రారంభించు. ఒక విప్లవాత్మకమైన మునుపెన్నడు చూడని ఎర్రగని సేవ దేవుడు నీ చేతికి ఇచ్చునగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దహించు అగ్ని అయిన దేవుడు మనం ఆరాధించే మన ప్రభు. ఈ దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఒక ఆయుధముగా తన సేవలో వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి చెప్పండి, చెప్పాలా కాస్త గట్టిగా. ఎట్లా వాడుకోవాలా? ప్రభువుకి మహిమ కలుగును గాక. ఒక్కసారి దయచేసి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను ఒక బలమైన ఆయుధాలుగా తన పరిచర్యలో వాడుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడు వాడుకుంటాడయ్యా? జాగ్రత్తగా వినండి, దయచేసి డిస్టర్బ్ చేయదు. ఏం చేస్తే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు? ఒక బలమైన పరిచర్య, మందిరాలు ఆత్మల చేత నింపబడే పరిచర్య దేవుడు మనకివ్వాలి. అది జరగాలంటే ఎలా పరిచర్య చేయాలి? ఒక సేవకునిగా నువ్వు నేను ఎలా బ్రతికితే దేవుడు మనకు అలాంటి పరిచర్య ఇస్తాడు? కొన్ని విషయాలు, రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే హెబ్రీ పత్రిక 28వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాము. చాలు, తల్ల పైకి అందరూ నా వైపు చూడండి. అందువలన, అందరు చెప్పండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. రైట్, వెరీ గుడ్, చాలా వందనాలండి మీకు. ఇక్కడ దైవజనుడైన పౌలు మాట్లాడుతున్న మాట, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. ఒక దైవ సేవకుడు, దేవుని చేత పిలువబడిన సేవకుడు మొట్టమొదట ఏం పొందుకొని తర్వాత సేవ చేయాలి అని అంటే, నిశ్చలమైన రాజ్యమును మొదట మనం పొందాలి, ఆ తర్వాతే సేవ చేయాలి. ఏంటయ్యా నిశ్చలమైన రాజ్యం? నిశ్చలమైన రాజ్యం అంటే, నిశ్చలము అంటే కదలని రాజ్యం. నిశ్చలమైన రాజ్యం అంటే కదలని రాజ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే, నిశ్చలమైన రాజ్యం అనగా లేక దేవుని రాజ్యం అనగా బైబిల్లో రాయబడిన మాట, దేవుని రాజ్యం అనగా భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అన్నాడు. సో దేవుని రాజ్యం అంటే ఏంటయ్యా? నిశ్చలమైన రాజ్యమును మనం పొందాలంటే ఏంటి? ఒకే ఒక మాటలో చెప్తా. దేవుని సేవకు పిలువబడిన సేవకుడు ఎలా పరిచర్య చేయాలి అని అంటే, నీతి విషయంలో దేవుని రాజ్యం అంటే నీతి కదా, కనుక నిశ్చలమైన రాజ్యం అనగా నీతి విషయములో సేవ చేసేటటువంటి సేవకుడు నీతిగా బ్రతుకుతూ తన సేవ తాను కొనసాగించగలిగితే, అలాంటి సేవకుడిని దేవుడు రేపి ఒక ఆయుధముగా నిలబెట్టగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధించే మన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో నీ సేవ ఎలా మారాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అని అంటే, నీతియుక్తమైన సేవ నువ్వు చేయాలి. నీతిమంతుడిగా నువ్వు మొదట మారి సేవ చేయాలి. నీ సేవలో యేసయ్య కొరకు నువ్వు నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి, నీతి కొరకు మండే సేవకునిగా నువ్వు బ్రతకాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన దైవజనుడిగా నువ్వు బ్రతకగలిగితే, అలాంటి సేవకులు ఎవరున్నారని చూస్తా ఉన్నాడు. అలాంటి సేవకుడిగా నువ్వు నేను మార్చబడితే, నీలాంటి వారిని నా దేవుడు లేపి తన మహిమ కొరకు నిన్ను నన్ను ఒక బలమైన ఆయుధముగా వాడుకొనుగాక. చెప్పాలి గట్టిగా, చప్పలు కొడుతూ. ఎందుకు కొట్టమంటున్నానంటే, నిద్ర వస్తుంది మీకని. 2, యేసయ్య నామానికి మహిమ కలుగుతుందని. నా మాటలు అర్థం చేసుకోండి. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. మనము దేవుని సేవ ఎలా చేయాలని అంటే, మండుతూ పరిచర్య ఉండాలి. మన సేవ మండటిగా మన పరిచర్య ఉండాలి. నువ్వే మండకపోతే సంఘం ఎలా మండిస్తావు?
నువ్వే ప్రార్థన చేయకపోతే సంఘానికి ప్రార్థన జీవితాన్ని ఎలా నేర్పిస్తావు? నువ్వే నీతి మంతునిగా బ్రతకకపోతే, నీతిని గురించి బోధించే నీ బ్రతుకులో నీతి లేకపోతే నీ బోధ విన్నవాడు ఎవరు మారుతారు? పవిత్రుడైన యేసయ్య ప్రేమను గురించి బోధించే నీ జీవితంలో ప్రేమను చూపించకపోతే, ఇంట్లో కట్టుకున్న భార్యను ప్రేమించకపోతే ఎడాపెడా వాయించేస్తావు అంటే, నిన్ను చూసి, నీ వాక్యాన్ని చూసి, నీ బోధ చూసి ఎవరు మారుతారన్నా? ప్రియమైన దేవుని బిడ్డగా, నిశ్చలమైన రాజ్యం అనగా మొదట సేవకుడు ఆ సేవ ప్రారంభించే ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డగా, సేవకుడు నీతి కలిగిన సేవకుడుగా మారి సేవను ప్రారంభిస్తే, ఆ సేవను చూసిన దేవుడు యేసయ్య కొరకు బ్రతకాలని రోషంగా లేచిన నిన్ను చూసి, నిన్ను ఒక బలమైన ఆయుధముగా వాడుకొని అనేక ఆత్మలను పట్టే జాలరిగా దేవుడు నిన్ను నిలబెట్టునగాక. శబ్దం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామానికి స్తుతి కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారు చెప్పండి? వేదిక, ప్రసంగ వేదిక. ప్రసంగ వేదిక అంటారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట క్లియర్ గా, ప్రసంగ వేదిక. సో కూర్చునే ప్రజల కంటే ప్రసంగ వేదిక కొంచెం ఎత్తుగా ఉంటది. బైబిల్లో యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రసంగ వేదిక కాస్త హైట్ లో ఉంది, ఎత్తులో ఉంది. కూర్చున్న బిడ్డలు అలా కింద కూర్చున్నారు. సో ఈ ప్రసంగ వేదిక నీకు నాకు నేర్పించే పాఠం ఏంటి అనంటే, సంఘానికి వచ్చే విశ్వాసుల నీతి కంటే, బాగా వినో, చెవులు వేసుకో అన్నా సేవకులారా, దైవజనులారా, సంఘానికి మన సంఘాలకు వచ్చే సేవకుల నీతి కంటే నీ నీతి అధికమైనదై ఉండదగాక. సంఘానికి వచ్చే విశ్వాసులే నీతిగా భక్తిగా బ్రతుకుతుంటే, నీ నీతి వాళ్ళకంటే తక్కువగా ఉంటే నీ బోధ ఎవరు వింటారు? నీ బోధ విన్న వాళ్ళు ఎవరు మారుతారు? ప్రసంగ వేదిక నేర్పిస్తున్న పాఠం, దైవ సేవ చేసే సేవకుని యొక్క నీతి ఎత్తైన స్థాయిలో ఉండాలి. విశ్వాసుల కన్నా ఎత్తైన స్థాయిలో ఉండాలి. పరిశుద్ధ జీవితము విశ్వాసుల కంటే ఎత్తైన స్థాయిలో ఉండాలి.